ప్రస్తుతం నేను ఈ వెనకున్న ఈ పాత గేట్లు, ఈ చెట్లు, ఆ వెనకున్న పాత గోడలు చూసి మీరందరికీ ఏదో ఒక డౌట్ వచ్చి ఉంటుంది. ఇలాంటి చోట ఉన్నాను అంటే ఏదో ఒక మళ్ళీ సినిమాలలో చేసి ఇప్పుడు యాక్ట్ చేయకుండా దూరంగా ఉన్న స్క్రీన్‌కి దూరంగా ఉన్న వాళ్ళని మళ్ళీ ఒకసారి పరిచయం చేయబోతారేమో అని ఒక చిన్న క్యూరియాసిటీ డెఫినెట్‌గా ఉంటుంది. యెస్, అలాంటిదే అనుకోండి. బట్ 1970s, 80s, 60s లాగా కాదనమాట ఇది. 2012 అంటే దాదాపు 13-14 సంవత్సరాల క్రితం ఈ రోజుల్లో అనే సినిమా మీ అందరికి గుర్తుంటే ఆ హీరో ఎప్పటికీ గుర్తుంటారు అనమాట. మారుతి ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమాలలో చాలా వరకు అందరికి నచ్చే సినిమా ఈ రోజుల్లో కావచ్చు, బస్ స్టాప్ కావచ్చు, ప్రేమ కథ చిత్రం, ఇలాంటివి తన కెరీర్ స్టార్టింగ్ లో ది బెస్ట్ హిట్స్ ఇచ్చారనమాట. బట్ కెరీర్ స్టార్టింగ్ లో తను లాంచ్ చేసిన హీరోస్ అంత పెద్ద హీరోస్ కాలేకపోయారు తర్వాత. బికాజ్ ఆఫ్ సరైన గైడెన్స్ లేకనో, మంచి కథలు రాకనో, లేకపోతే సరైన హిట్లు లేకనో ప్రతి ఒక్కళ్ళు కూడా తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. అండ్ సెకండ్ లీడ్ రోల్స్ కూడా కొంతమంది చేస్తూనే ఉన్నారు. బస్ స్టాప్లో చేసిన ప్రిన్స్ కావచ్చు, తర్వాత అదే ఈ రోజుల్లో చేసిన ఇంకొక యాక్టర్ కూడా మనకి బిగ్ బాస్కి వెళ్ళారు తర్వాత, కుమార్ సాయి, వీళ్ళందరూ కూడా. బట్ ఆ సినిమాలో చేసిన ఒక హీరో ఇప్పుడు కంప్లీట్గా సినిమా ఇండస్ట్రీ మనకొద్దు, ఆ సినిమా ఇండస్ట్రీని నమ్ముకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, వద్దని చెప్పేసి చాలా ఎర్లీగా గ్రహించి సో ఏదో సమ్ మోటార్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదో ఒకటి ఒక యూనిట్ లాంటిది పెట్టుకొని కంప్లీట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. ప్రజెంట్ అసలుకి అతను అసలు పేరు శ్రీనివాస్ అండ్ ఈ రోజుల్లో శ్రీ. ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం రండి. ఇదంతా ఏదో ఒక పాత ఫ్యాక్టరీ లాగా ఉంది, మీ అందరికి అర్థమవుతుంది చూస్తుంటే. అంటే ఇలాంటి ఒక ఇంటర్వ్యూని ఊరిక స్టూడియోలో కూర్చొని కూడా మంచిగా లైట్లు వేసుకొని సోఫాలలో కూర్చొని చేయొచ్చు. బట్ చాలా న్యాచురల్గా ఉండాలి. ప్రజెంట్ తను ఏం చేస్తున్నారు అది కూడా తెలియాలనేది తనకు కూడా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఎందుకంటే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వకపోతే చాలా పనులు చేసుకోవచ్చు, చేస్తే బాగుంటుంది, చేసుకోవాలి అందరూ అనే దానికి కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ అవుతుందని ఒక చిన్న ఇదనమాట. సో లోపలికి వస్తే మీకు అర్థమవుతుంది. కంప్లీట్గా ఏం కనిపించట్లేదు అంతా. యాక్చువల్గా అయితే ఏదన్నా మంచి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టావు, లేకపోతే పెద్ద పొజిషన్లో ఉంటారు కొంతమంది. బట్ తనకి ఎందుకో ఇది ఇంట్రెస్ట్ అనమాట. ఇలా కొన్ని పెట్టుకొని ఎస్ ఇక్కడ కనిపిస్తున్నారు. హాయ్ శ్రీ. హాయ్ హాయ్. హౌ ఆర్ యు? గుడ్ గుడ్. ఏం నువ్వు సడన్ సర్ప్రైజ్ ఇక్కడ మాకు? అంతే మరి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. హీరోగా సెటిల్ అయిపోయి తర్వాత చాలా మంది మేము ఇండస్ట్రీలోనే ఉండాలి, ఏదో ఒక క్యారెక్టర్ వచ్చిన దాకా వెయిట్ చేస్తూ ఉండాలి, ఎన్ని ఇబ్బందులైన రాని అని హైదరాబాద్లో మీతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పటికి అక్కడ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు బయటికి చెప్పుకోలేక. బట్ మీరు ఒక మంచి స్టెప్ తీసుకొని ఏంటి ఇదంతా, ఈ ప్రపంచం ఏంటి అసలుకి? ఇదంతా యాక్చువల్గా మా డాడీ స్టార్ట్ చేసింది. ఇది సమ్ 60+ years ఓల్డ్ ఇండస్ట్రీ. అంటే మా తాతగారు ఉన్నప్పుడు చేసిన, మా ఫాదర్ దీన్ని అంతా స్టెబిలైజ్ చేసి ఇప్పుడు నువ్వు ఉంటున్న ఈ ప్లేస్ కన్స్ట్రక్ట్ చేసి 45 years అయిపోయింది. ఈ ప్లేస్, ఈ షెడ్ ఇదంతా మీ ఓన్ ప్లేస్? ఆబ్వియస్గా ఇది 1 acre. ఎన్ని ఎకర్స్ ఉంటుంది ఇదంతా? ఇది 1 acre మన మెషిన్ షాప్. ఓకే. అక్కడ ఇంకొక 1 acre ఇవన్నీ లైక్ పోరింగ్ అక్కడ జరుగుద్ది, మెటల్ పోరింగ్ అక్కడ జరుగుద్ది. ఇదంతా మెషిన్ షాప్ అనమాట. ఇక్కడంతా CNCs, VNCs ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. ఓకే ఓకే. ఇక్కడ 1 acre ఉంది, అక్కడ 1 acre ఉంది, అంతేనా? అంటే మరి అందరిది, మా అన్నయ్యలు ఉన్నారు, మా బాబాయ్లు ఉన్నారు, అందరికీ కలిపి అది. ఓకే ఓకే. ఎంత ఉంటుంది ఎకరం ఇక్కడ? ఇక్కడ ఎంత ఉంటుంది, పడిపోయిందిగా రేటు. మన ఆంధ్రప్రదేశ్లో పెద్దగా రేట్లు లేవు ఇప్పుడు. అదేంటి అట్లా అంటావు ఏంటి? ఇప్పుడు రైజింగ్ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రైజింగ్ ఓకే, అంటే లైక్ రైజింగ్ టైంలో ఈ గ్యాప్ లో ఉంది ప్రస్తుతానికి. సమ్వేర్ ఇక్కడ గజం ఎంత ఉంది, ఒక 45-50 అలా ఉంది. ఓకే ఓకే ఓకే. ఒక 40-50 కోట్లు ఉంటుంది ఎకరం. 40-50 కోట్లు ఎందుకు ఉంటది? నా 2000 గజ 2400 అంతేలే ఉంటది. 40-50 కోట్లు. 40-50 ఏం ఉండదులే. సో ఇక్కడే ఒక 100 కోట్లకు ఉంది శ్రీకి. 100 కోట్లు ఏకంగా. ఇక్కడ 1 ఎకరం ఉంది, అక్కడ 1 ఎకరం ఉంది. నీ మాటల్లోనే అందరేమో నేను వందల కోట్లు చెప్తున్నానంటే ఫీల్ అవుతున్నారు. తన మాటల్లోనే చెప్పాను నేను. నువ్వు అందరికి అదే చెప్తున్నావు, అందరికీ 100 కోట్లు అంటున్నావు నువ్వు. అలా కాదు, ఇందులో మా బాబాయ్లు ఉన్నారు, మా చెల్లెళ్ళు, మా తమ్ముడాళ్ళు, మా అన్నయ్యలు, ఇంతమందికి కలిపి కదా ఇదంతా ఉమ్మడి స్థితి. ఓకే ఓకే. ఏంటి మెటల్స్ ఏంటి అసలు? ఇదంతా క్యాస్ట్ ఐరన్. దేనికి యూజ్ అవుతుంది ఇదంతా? ఈ ఫార్మింగ్ రిలేటెడ్, ఈ చెక్ వాల్స్ అంటారు వీటిని, ఫ్లాంజెస్, ఇవన్నీ ఏంటంటే వాటర్ ఒకవైపు నుంచి ఒకవైపు వెళ్ళడానికి పొలంలో ఇటు నుంచి అటు ట్రాన్స్ఫరింగ్ కాటికి యూజ్ చేసేవి. ఐరన్ అంతా? ఐరన్. ఓకే. ఇప్పుడు అంటే ఇది ఒకటి కాదు, మన దగ్గర మొత్తం దాదాపుగా 86 ప్రొడక్ట్స్ తయారవుతాయి. ఓకే. లోపలంతా ఫ్యాక్టరీ?
ఇదంతా మెషిన్ షాప్ ఇది. ఓ మిషన్ షాప్ ఇదంతా, అదే ఓ ఈ మిషన్స్ మీద ఇది ట్రాక్టర్ కి పక్కన వస్తాయి, సీడ్స్ చేయడానికి, సీడింగ్ కి యూస్ చేస్తారు అనమాట. అవును, మనకి చాలా ఫేమస్ బాను బ్రాండ్ అని. బాను బ్రాండ్. తర్వాత ఇవి వచ్చేసరికి హార్వెస్టర్ రిలేటెడ్. ఓకే, అలా ఒకటని కాదు, మొత్తం నీకు వాటర్ కి రిలేటెడ్, అగ్రికల్చర్ రిలేటెడ్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి అనమాట. ఓకే ఓకే. సో మీ అందరూ మీ సారీ హీరో అని తెలుసా? వీళ్ళందరికీ ఎందుకు తెలియదు? తెలుసా? సినిమా పేరేంటి? ఫస్ట్ మూవీ ఈ రోజులోనా? ఓ బాగా గుర్తుపెట్టుకున్నావే. ఎన్నిసార్లు చూసావు? వాళ్ళందరూ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారో అడగండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారా? వీళ్ళందరూ నీకన్నా చిన్నలాగే ఉన్నాడు కదా అబ్బాయి. అవును, నాకన్నా చిన్నవాళ్ళ ఉంటే ఆడు 10 ఏళ్ళ నుంచి ఉన్నాడు ఇక్కడ. ఈ రోజుల్లో ఒకటి ఇంకా ఇంకా ఏ సినిమా ఇష్టం? రైరయ్యా. ఇంకా ఇంకా ఆయన ఎందుకు ఇబ్బంది పెడతాను? కనీసం నీ సినిమాలు నీకన్నా తెలుసా శ్రీ? గుర్తున్నాయా? నాకెందుకు గుర్తులేవు, చేసింది నేనేగా. ఏమో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నావు కదా. ఇండస్ట్రీకి దూరం ఏముంది, ఇండస్ట్రీ కావాలి, అది కావాలి, మరి నా సర్వైవల్ కావద్దు నాకు. సో అండ్ అది కాకుండా ఇది యాన్సిస్టర్ నుంచి వస్తున్న బిజినెస్ కాబట్టి దీన్ని రన్ చేయడం మెయిన్ కదా. అవునవును, అది నా ప్యాషన్, నా ఇష్టం అది. అవును, నా ఇష్టం గురించి ఫ్యామిలీని ఇది దూరం చేయలేం కదా. అవును. కానీ మధ్యలో కొంచెం లావ్ అయ్యావు, మళ్ళీ ఇప్పుడు తగ్గావు. అవును, మళ్ళీ ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నావు ఈ రోజుల్లో 2 గానీ, లేకపోతే రాజా సాబ్ లో. యాక్చువల్గా ఇందులో ఏమన్నా సంపాదించేసి సినిమా తీద్దామని అనుకుంటున్నా. కాకపోతే ఇంకా అంత ఆల్రెడీ స్టూడియో పెట్టాను హైదరాబాద్ లో, వారాహి స్టూడియో అని చెప్పి మన బంజారా హిల్స్ దగ్గర పెట్టాను. అందులో డబ్బింగ్స్, రీ రికార్డింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు జరిగినాయి. ఓకే. సో అప్పుడప్పుడు హైదరాబాద్ కూడా వస్తున్నావు, మరి స్టూడియో చూసుకోవడానికి రావాలి కదా. ఓకే ఓకే. సో నువ్వు మనిషి మాత్రం ఎక్కడో కదా, నీ ప్రాణం నా ప్రాణం, నా మనసు అంతా అక్కడే ఉంది. సో ఆర్టిస్టులకి అంతేనండి, ఒకసారి కెమెరా ముందు యాక్ట్ చేసిన తర్వాత ఎక్కడున్నా కానీ అది మాత్రం సినిమానే తిరుగుతా ఉంటది మైండ్ లో ఎప్పుడు కూడా. అవునవునవును. కానీ నిజంగా ఈ రోజుల్లో వచ్చి ఆల్మోస్ట్ 13 years అయిందా? 13 years అయిపోయింది. 13 years అయిపోయింది. 13 years. మారుతి గారు ఫస్ట్ ఫిలిం. మారుతి గారు ఫస్ట్ ఫిలిం. అందరికి బ్రేక్ ఇచ్చిన మూవీ. దాదాపు మా ఆర్టిస్టులు అందరికీ బ్రేక్ ఇచ్చిన మూవీ అదే, టెక్నీషియన్స్ కానీ అందరికీ బ్రేక్ ఇచ్చిన మూవీ అదేగా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఇలా ఈ రోజుల్లో చేసాననేగా చెప్పుకుంటాం ఫస్ట్. అవును, అంటే లైక్ నా కెరీర్ స్టార్ట్ అయింది అక్కడే కదా. అవును. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.